श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరము రేపు ఉగాది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మన ద్వాదశ రాశులకు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది క్లుప్తంగా మనము చెప్పుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో 5 ఆదాయము, 14 ఖర్చు, రాజపూజ్యము 5, అవమానం 4. కాబట్టి ఈ రాశి వారికి సంవత్సరంలో గురువు 2, 3, 4 స్థానాలలో సంచరిస్తూ ఉండడం వల్ల 2, 3 స్థానాలలో సంచరిస్తూ ఉండడం వల్ల 11వ శని సంచారం వల్ల అనుకున్నటువంటి ఒక పనులు హాయిగా నెరవేరుతాయి. ఏదో అని చెప్పి అనుకోని ప్రారంభం చేసినా అవుతుందో కాదో అని చెప్పి వీళ్ళకి అనుమానం ఎక్కువగా ఉంటుంది. రాశివారికి ఈ సంవత్సరం అనుమానంతో కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో జయం కలుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. బంధువులతో స్నేహితులతో ప్రోత్సాహాలు కూడా లభిస్తాయి. మంచి సహకారం లభిస్తుంది. సలహాలు కూడా లభిస్తాయి. కోర్టు కేసులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి ఈ సంవత్సరం సఫలీకృతమై ఆనందదాయకంగా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. స్థిరాస్తులు చరాస్తులు వృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యము బాగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా మీ మాట వినడము, మీతో సహకారంగా సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాల్లో మోసపోవడం మాత్రం జరుగుతుంది. అనాలోచితమైనటువంటి పనులు మాత్రం చేయకండి. ఎక్కువగా శ్రమ పెట్టుకోకండి. ఎక్కువగా శ్రమ పడకండి. అంటే మీ నుంచి కాని పనిని అవునా కాదా అని చెప్పి ఆలోచించి కాని పనిని వదులుకోండి. అంతేకాని ఎలాగైనా కష్టపడి చేస్తాను అని చెప్పి దాన్ని కనుక పెట్టుకున్నట్లయితే దానివల్ల ఇబ్బందులు రావడము, ధనము నష్టపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ నుంచి అయ్యేంత మీ శక్తి మేరకు మాత్రమే ముందుకు అడిగేయండి. అంతకంటే ముందుగా ఆశ పడకూడదు. అనాలోచితమైన పనులు చేసి డబ్బు పొడగొట్టుకుంటారు. కాబట్టి ఆలోచనారహితంగా ఏ పని కూడా చేయకూడదు. మంచి ఆలోచనలతో పనులు చేయండి, ఫలితాన్ని పొందండి. ఇకపోతే మాతృవంశం వారి నుండి అంటే మీ తల్లి తరఫు నుంచి కొన్ని అశుభ వార్తలు వినేటువంటి కనబడుతుంది. వినవలసి రావచ్చును. అయినా ధైర్యంగా ఉండండి. వారిని ఆదుకోండి. దానివల్ల మీకు మేలు జరుగుతూ ఉంటుంది. వాహన ప్రమాదాలు జరగడానికి, సర్జరీలు కావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇకపోతే ఈ వృషభ రాశి వారు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాటిల్లో తలదూర్చకూడదు. ఉద్యోగస్తులైతే తమ ఉద్యోగం ఏదో తను చేసుకొని ఇంటికి రావడము ఉండడము జరిగింది. అలా అయినప్పటికైనా కొన్ని అపవాదులు రావచ్చు. మీరు చేయనటువంటి తప్పుకు శిక్ష అనుభవించవలసి రావచ్చు. ఉద్యోగాలలో అపనిందలు రావడము, లేదా ఉద్యోగ స్థానంలో మెమోలు రావడము, సస్పెండ్ కావడము, లేని తప్పుకు సస్పెండ్ కావడము, ఇలాంటి అన్నీ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రము ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీకు శక్తి ఉన్నంత మేరకు మాత్రమే అడుగు వేసి చేసుకుంటూ అంతకంటే ముందుగా బయలుదేరి
అవమాన పాలు కావడము, డబ్బు ఖర్చు చేసుకోవడము మంచిది కాదు. ఇక విదేశాలకు వెళ్ళే వారికి మాత్రము చాలా మంచి సమయము ఈ సంవత్సరం. విదేశాలలో ఉన్నవారికి మంచిది, వెళ్ళేవారికి మంచిది. అక్కడ విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగాలు లభించడము, కళాశాలలలో అడ్మిషన్ దొరకడము, అక్కడ ఉన్నవారికి A1 సర్టిఫికేట్ అటువంటి ఏవో ఉంటాయి అవన్నీ కూడా లభించడము అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగాలలో విదేశాలలో ఉన్నవారికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు సక్రమంగా నెరవేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక కేంద్రంలో ఉద్యోగస్తులకు, మన భారతదేశంలో కేంద్రంలో ఉద్యోగస్తులకు, రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు అనుకోకుండా బదిలీలు కావడం, ఆకస్మికంగా వాళ్ళు చేతికి మీకు ఆర్డర్ ఇచ్చేంత వరకు మీకు తెలియకుండానే ట్రాన్స్ఫర్లు జరిగిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ట్రాన్స్ఫర్లు జరగడం అనేటువంటి సహజం కాబట్టి అవి కాకపోతే మీకు ముందుగా తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా తెలియకుండానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగస్తులకు. కొందరికి మాత్రము ఒకవేళ జాతక భాగంలో కనుక మంచిగా ఉన్నట్టయితే ప్రమోషన్లతో కూడుకొని ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. కొందరికి ఎలాంటి కారణం లేకుండానే ఉద్యోగంలో పక్కకు పెట్టడము, అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయడము, దూరంగా ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. పర్మనెంట్ కావాల్సిన వాళ్ళు ప్రయత్నం చేసుకున్నట్టయితే పర్మనెంట్ కావడానికి కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా మంచి మేలు ఉంది. ఈ సంవత్సరాలకు ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. ఇక విద్యార్థులకు మాత్రము కష్టపడాలి. విద్యార్థులకు ఎంత కష్టపడతారో వారికి అటువంటి యొక్క ఫలితం లభించడానికి ఆస్కారం ఉంది. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి, మంచిగా ఉంటుంది. విద్యార్థులు మాత్రము శ్రద్ధతో కష్టపడి చదివి ముందుకు అడిగేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు అభివృద్ధి బాగానే ఉంటుంది. మంచి అభివృద్ధిలో ఆశించినంత ఆదాయంతో మంచిగా ఉంటుంది. కొత్త వీరు ఉన్న వ్యాపారమే కాకుండా కొత్తగా వేరే వ్యాపారం చేసుకోవడానికి ఆలోచించడము, ప్రారంభించడము కూడా జరుగుతుంది. అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఇక వ్యవసాయస్తులకు, వానలకు చూసుకుంటే, ఇతరత్రా చూసుకుంటే ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. తుఫాన్లు అలాంటి వాళ్ళ వల్ల ఆస్తి నష్టము, కొంత ప్రాణ నష్టం కూడా, అంటే వృషభ రాశి వారికి కాదు, వృషభ రాశి వారి యొక్క ఆస్తి నష్టం జరగడము, అనారోగ్యాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ప్రకృతి వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి వృషభ రాశి వారికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది వృషభ రాశి వారు. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహ స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే భగవంతుని యొక్క దయ వల్ల అన్ని విధాల సుఖంగా, క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది శుభం.